బాసర పుణ్యక్షేత్రం మరోసారి భక్తి ప్రబంధాలతో మారుమోగుతోంది. గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన దత్త నవరాత్రులు భక్తుల హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందం పంచుతున్నాయి. గురు చరిత్ర 14వ అధ్యాయం జరిగిన పవిత్ర స్థలంలో ఉన్న ఏకముఖి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఈ 9 రోజుల పర్వదినాల్లో భక్తికి నూతన అర్థాలు ఇస్తోంది. శ్రీ నృసింహ సరస్వతి సాయిదేవ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అఖండ గురు చరిత్ర పారాయణం జరుగుతోంది. ఆలయం నిండా గురు నామస్మరణ, గురు తత్వం, గురు కరుణా విసరణలే నడుస్తున్నాయి. ఈ దత్త నవరాత్రుల ప్రత్యేకత 9 రోజుల దత్త దీక్ష. ఆలయ ప్రధాన పూజారి మోహన్ దీక్షితుల మార్గదర్శకత్వంలో దీక్షాపరిలో గురు చరిత్ర పారాయణం, మాధకారం, ఉపవాస దీక్ష ఆచరిస్తూ దత్త స్వరూపాన్ని ప్రతి శ్వాసలో అనుభవిస్తున్నారు. దత్త జన్మదినం పౌర్ణమి రోజున దత్తునికి బారసాల కార్యక్రమం భక్తులందరినీ ఆకర్షించే మహా అన్నదాన కార్యక్రమం భక్తి భావంతో నిర్వహించబడనుంది. దత్త నవరాత్రుల అనంతరం దీక్షపరులు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా గానగాపురం దత్తక్షేత్రం చేరి దీక్షను సంపూర్ణం చేస్తారు. స్మరణీయ విషయం ఏమిటంటే ఈ దత్త దీక్ష పరంపరను దీక్షిత్ దత్త గురువు ప్రారంభించి ప్రస్తుతం ఆయన కుమారుడు దీక్షిత్ శ్రీనివాస్ గురు గత 98 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తూ పరంపరను పరిరక్షిస్తున్నారు. వారి కుటుంబ వంశపారంపర్యం భక్తికి, ఆచారానికి నిలవెత్తు నిదర్శనం. మరోవైపు దత్త నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, హారతులు బాసుర ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాయి. దత్తుడు అనుగ్రహిస్తే జీవితం ధర్మ మార్గంలో ఎదుగుతుంది. మనసు గురు కరుణతో నిండుతుంది. ఎల్లప్పుడూ దత్త స్వామి వారి కరుణావిస్తరణ మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీ మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ఛానల్ కోసం ప్రత్యేక రిపోర్ట్స్.